ఇది అహంకారము కాదు, ఒక పరమేశ్వరి కృపా అలంకారము అంతే. అహంకారం ఏమీ కాదు. అంటే ఒక ఆత్మధిషణ. అలా లేకపోతే మనం సృష్టికర్తలము కాలేము. ఎవరు కొనలేని మణిని ఏకాంత ఫణిని, ఎవరు కొనలేని మణిని ఏకాంత ఫణిని, ఆనందమందాకిని బృందవనిని, ఆనందమందాకిని బృందవనిని, కవితాప్సరః కామిని పదధ్వనిని. కవితాప్సరః కామిని ఎవరు? మహాసరస్వతీదేవి. కవితాప్సరః కామిని పదధ్వనిని, కాళియ ఫణాగ్రాగ్ర ఘనమణి ఘృణిని. కాళియ ఫణాగ్రములో కొన్ని రత్నాలు ఉన్నాయి, అవి ఫణికి సంబంధించినవి. కానీ అగ్ర అంటే దాని మీద కృష్ణపాదమునకు ఒక మణి ఉన్నది, ఆ మణి. కాళియ ఫణాగ్ర అగ్ర ఘనమణి ఘృణిని, తెగని మీమాంసలో తిరుగు జైమిని, ఎడదలో మునిని. వేషం కొంచెం ఇలా ఉండవచ్చు. ఎడదలో మునిని, ఎవరు గొనలేని మణిని ఏకాంత ఫణిని. ఎప్పుడు జన్మలో తల వంచిన సందర్భము లేదు, ఆమె ముందు తప్ప. అక్కడ ఎప్పుడూ తల వంచే ఉంటాను, ఎక్కడ వంచిన సన్నివేశము లేదు, రాదు. పరమ ప్రేమ. నాకు ఎవ్వరు అవధానం చేసినా అందరినీ వాత్సల్యంతోనే చూస్తాను. ఇది కూడా గర్వము కాదు. నేను పోటీ పడడానికి ఎవ్వరు లేరు. నన్ను అనుకర్తలే అందరూ కూడా. నా ముద్ర చెరగనిది ఎవ్వరి మీద అయినా కూడా. నన్ను అనుసరించవలసినదే ఏ యుగమైనా అని రాశాను. ఒకటి నేను రాశానంటే పాడాను, ఎక్కడో సభలో పాడాను. అనుసరించవలసినదే. ఎవరైనా నన్ను నాకన్నా నేను పెట్టిన పేర్లలో ఇప్పటికీ, రేపు కూడా సాధ్యం కాదు, నేనే పెట్టాలి, మళ్ళీ కొత్త పేరు పెడతాను. నేను పెట్టిన పేర్లే అవధానానికి పెట్టారు. ఇది నాకు చాలా సంతోషం, గర్వము కాదు, ఆనందము కదా. నన్నే అనుసరిస్తే అంతకన్నా నాకు ఆనందమే ఉన్నది.